యాంటీ జగనే ఉంటాయి. ఆయన పాత్ర అంటే మొదటి నుంచి టీడీపీలో ఉన్న వ్యక్తి, ఈయన కొత్తగా వచ్చింది. ఆయన విభేదం కదా. అవును అవును. ఇప్పుడు నేను అనేది అసలు ఆ కౌంటే లేదు. తగ్గిన సీతారాం బయట నుంచి వచ్చిన వాడికి ఇచ్చినప్పుడు రఘురామకృష్ణరాజుకి ఇవ్వడంలో తప్పే ఉంది. అదేలే ప్రాక్టికల్ గా పార్టీ తరఫునే గెలిచారు కదా, ప్రాబ్లం ఏముంది. సమస్యల్లో ఏంటంటే దాన్ని లీడ్ ఎంత వరకు వెళ్తుంది అనేది, ఆ లీడ్ సహజంగా చర్చకు వస్తుంది అనమాట. అంటే ఆయన క్యాపబిలిటీ, ఆయన హోదా చూసే ఇచ్చారు తప్ప అందులో రాజకీయం ఏం లేదు. జగన్ దెబ్బ కొట్టడానికి మీరు వదులుకున్న వ్యక్తిని మేము ఈ హోదా ఇచ్చామని చూపించడానికి ఆ రాజకీయం ఏం లేదా? అట్లాగైతే నాకేమనిపించట్లేదు అందులో. అంటే బేసిక్ గా అతన్ని క్రిటిసైజ్ చేయడమే, అంటే వీళ్ళకి గౌరవం ఇవ్వటం ప్లస్ జగన్ శత్రువుల్ని నేను తీసుకొచ్చి కూర్చోబెట్టామనేటటువంటి ఫీలింగ్. అదే అంటున్నాను. అవును. అది అయితే దానికోసమే నేను అనుకోను. రఘురామకృష్ణరాజుకి ఆ క్యాపబిలిటీ ఉంది. ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ చూసారు, అయ్యన్న పాత్రుడు బీసీ, ఇటు ఓసీ, పైన బీసీకి ఇచ్చినప్పుడు కింద ఓసీకి ఇచ్చారు. అందులో రాజులకి పదవులు లేవు పెద్దగా, కాబట్టి రాజులు కమ్యూనిటీ నుంచి ఇచ్చినట్టు కూడా ఉంది కదా. విష్ణుకుమార్ గారికి, విష్ణుకుమార్ రాజు బీజేపీ ఫ్లోర్ లీడర్ కదా, బీజేపీ నుంచి, బీజేపీ కదా, ఇంట్లో కాదు కదా. రాజులకి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో మెయిన్ మంత్రిత్వ శాఖలు కాదు కదా అది ఆయనకి ఇచ్చింది. మంత్రిత్వ శాఖల్లో ఎవరున్నారని బేసిక్ గా టోటల్ క్యాబినెట్ ర్యాంక్ ఇప్పుడు ఇచ్చినట్టు. జగన్ ఏం చేశాడు, ఆయన బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతికి ఇచ్చారు. ఎందుకని బ్రాహ్మిన్స్ కి ఎవరికి లేదు కదా. అట్లాగా ఇక్కడ రాజులకి అట్లాంటి ఒక అవకాశం ఇచ్చినట్టు అయింది. ఆయన కష్టానికి ఫలితం అయితే దక్కింది, పార్టీని మారినందుకు. ఒక రకంగా సోషల్ మీడియా వ్యవహారానికి వస్తే వాంటెడ్లీ టార్గెట్ అవుతున్నారు కొంతమంది అనేది